మనల్ని సృష్టించిన ఆ భగవంతుణ్ణి ఏదో ఫోటోల రూపంలో, విగ్రహాల రూపంలో పూజ చేసిస్తూ ఉంటాం. 4 పువ్వులు వేస్తూ ఉంటాం. ఆ పూజ అయిపోయింది, మేమెంతో మడిగా చేశాము అనుకుని మన యొక్క కర్తవ్యంలో ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటాం. అసలైన పూజ ఏంటో తెలుసా? హృదయం అనే కోవెలలో ఆ పరమాత్ముని ప్రతిష్ఠించుకొని మంచి ఆలోచనలనే కుసుమాలతో, దివ్య కర్మలనే ఫలాలతో ఆ పరమాత్ముని అర్చిస్తూ ప్రతినిత్యం మనసుని మాలిన్యం అంటకుండా పవిత్రంగా ఉంచుకుంటూ తదేకంగా ఆ భగవంతుని ఆలోచనలతో జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ ఉంటే మన జీవితం అనే నందనవనం ఎంతో పరిమళ భరితంగా భక్తి భావనలతో ఉంటుంది. అప్పుడు ఆ పరమాత్మ మనల్ని విడిచిపెట్టి ఎప్పటికీ దూరం కారు. ఆయన మన చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటారు. మన ఆలోచనల్ని సఫలీకృతం చేస్తూ ఉంటారు. మన ఆచరణకు ఆయన ఎంతో పొంగిపోతూ ఉంటారు. ఇది అసలైన పూజ. ఆ పూజా విధానం